జీవితంలో దేవుని వాక్యము తెలియదు, సత్యము తెలియదు, సిద్ధాంతం తెలియదు. అలాంటి వారిని గుర్తించి వాళ్ళకి నువ్వు బోధ చేయి, వారి యొక్క నోర్లను మోయించు. నువ్వు అధికారపూర్వకంగానే చెప్తూ ఉన్నా. ఈరోజు కొంతమంది అంటారు, అలాంటి వాళ్ళను దేవుడే చూసుకుంటాడండి, మనం ఎందుకండి, ఎవడికో తీర్పు తీర్చడం మనకెందంటే. మత్తయి సువార్త చెప్తాడు, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు, కనుక తీర్పు తీర్చొద్దు. మనకెందుకులే, సేవకుడు చెప్పే. సేవకుడైనా ఎవడైనా సరే చెప్పాల్సింది తప్పు చెప్తే తప్పు అని చెప్పు. ప్రియమైన వారా, తప్పు అయితే తప్పు అని చెప్పు. ఎవరికి ఏమీ భయపడిన అవసరం లేదు. అరే వాడు శాపం పెట్టేస్తాడు, వాడు శాపం ఏమీ రాదు. ఏ సేవకుడు మన మీదకి ఏ శాపం కూడా పంపించలేడు. నేను పంపించలే, ఎవరు పంపించలేదు. దేవుడు శపించేవాడు దేవుడే, దీవించేవాడు దేవుడే.